నమస్కారం. ఈరోజు మనం ప్రభుత్వ అధికారానికి, ఒక సామాన్యుడి హక్కులకి మధ్య జరిగిన ఒక చారిత్రాత్మక పోరాటం గురించి మాట్లాడుకుందాం. తుకారాం కానా జోషి వర్సెస్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేస్. అంటే న్యాయం కోసం దాదాపు 50 ఏళ్లపాటు సాగిన ఒక నమ్మశక్యం కాని పోరాట కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రభుత్వం ప్రజా ప్రయోజనం పేరుతో మీ ఆస్తిని తీసుకుందే అనుకుందాం. కాని మీకివ్వాల్సిన డబ్బివ్వడం మర్చిపోతే పరిస్థితేంటి? అసలొక ప్రజాస్వామ్యంలో ఇలా జరగడం సాధ్యమేనా? ఈ కేసులో ఎదురైన అసలైన ప్రశ్న ఇదే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 48 సంవత్సరాలు. పాపం, కొందరు రైతులు వాళ్లకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇన్నేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ నిరీక్షణే ఈ కథలోని తీవ్రతను మనకు చెబుతోంది. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. ఈ అన్యాయమంతా ఎక్కడా, ఎలా మొదలైందో చూద్దాం. ఈ కథ మొదలైంది 1964లో. ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం కొందరు రైతుల భూమిని తీసుకుంది. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 2 ఏళ్ల తర్వాత, అంటే 1966లో అదే ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన వేరేవాళ్లకి నష్టపరిహారమిచ్చారు. కాని ఈ రైతులకు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత 1981 వచ్చేసరికి వాళ్ల భూమిని సేకరించే అధికారిక ప్రక్రియ కూడా కాలం చెల్లిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ రైతులు నిరక్షరాస్యులు. కోర్టు చెప్పినట్టుగా వాళ్లకి తమ హక్కుల గురించి కూడా సరిగ్గా తెలియదు. అంటే ఒకవైపు ఏమీ తెలియని అమాయక రైతులు, మరోవైపు శక్తివంతమైన ప్రభుత్వ యంత్రాంగం. పోరాటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఇక కథ రెండో భాగానికి వస్తే, ఈ రైతులెదుర్కొన్న సుదీర్ఘ పోరాటం, అధికారుల నిర్లక్ష్యం గురించి తెలుసుకుందాం. దశాబ్దాలు గడిచిపోయాయి. పాపం, ఆ రైతులు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 1988లో వాళ్ల భూమిని సేకరించే రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక అన్ని దారులు మూసుకుపోయి తీవ్ర నిరాశతో చివరికి 2009లో హైకోర్టును ఆశ్రయించారు. కాని అక్కడ కూడా వాళ్లకు ఎదురుదెబ్బే తగిలింది. హైకోర్టు వారి కేసును కొట్టివేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. అంటే సమయానికి ఇవ్వని డబ్బుకి విలువేముంటుంది? 1977లో ₹1,00,000 కొనగలిగింది 1988లో కొనలేరు కదా. న్యాయంలో జాప్యం జరిగితే అది న్యాయాన్ని నిరాకరించినట్టే అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? మరి హైకోర్టు వాళ్ల కేసుని ఎందుకు కొట్టేసింది? ఆ వాదన ఏంటి? దానికి సుప్రీంకోర్టు ఎలా సమాధానం చెప్పింది? ఇప్పుడు చూద్దాం. హైకోర్టు వాడిన పదం లాచెస్. సింపుల్గా చెప్పాలంటే, మీ హక్కుల కోసం మీరు చాలా ఆలస్యంగా కోర్టుకు వస్తే మీ కేసును కోర్టు పక్కన పెట్టేయొచ్చు. ఈ సూత్రాన్ని ఉపయోగించే హైకోర్టు వాళ్ల కేసును తిరస్కరించింది. ఇక్కడే మనకు 2 కోణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు హైకోర్టేమో మీరు చాలా ఆలస్యం చేశారు అని చట్టం ప్రకారం కేసు కొట్టేసింది. కాని అసలు నిజమేంటి? మరోవైపు ఆ రైతులు ఏళ్లుగా అధికారుల దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నారు. వాళ్లు సైలెంట్గా లేరు, కాని వాళ్ల గోడు వినేవాళ్లే లేరు. ఇక్కడ నుంచే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. సుప్రీంకోర్టు జోక్యం, దాని శక్తివంతమైన తీర్పు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రైతులకున్న చివరి ఆశ, ఒకే ఒక్క ఆశ, సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం. వాళ్ల దశాబ్దాల పోరాటానికి ఇక్కడొక ముగింపు దొరకబోతోంది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 300A అనే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసింది. అదేంటంటే, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కాని అది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు, ఒక మానవ హక్కు. సరైన చట్టప్రకారం కాకుండా ఎవ్వరి ఆస్తిని ప్రభుత్వం లాక్కోలేదు. చూడండి, ప్రభుత్వానికి ప్రజల మంచి కోసం ప్రైవేట్ ఆస్తిని తీసుకునే అధికారం ఉంటుంది. దాన్ని ఎమినెంట్ డొమైన్ అంటారు. కాని దానికొక పద్ధతి ఉంటుంది. చట్టాన్ని పాటించాలి, సరైన నష్టపరిహారమివ్వాలి. కాని ఈ కేసులో ఏం జరిగింది? ఏ చట్టం లేదు, ఏ పరిహారం లేదు, నేరుగా భూమిని తీసేసుకున్నారు. దీన్నే సుప్రీంకోర్టు చట్టాన్ని దుర్వినియోగం చేయడమని చెప్పింది. సుప్రీంకోర్టు వాడిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది. అధికారులు ఈ రైతులను ఈ దేశ పౌరులుగా చూడలేదు, ఎప్పుడో మధ్యయుగ కాలంలో రాజుల కింద ఉండే ప్రజల్లా చూశారని వ్యాఖ్యానించింది. ఇది వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో చూపిస్తుంది. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది కేవలం ఒక లీగల్ సమస్య కాదు, ఇది మా నైతిక బాధ్యత, మా అంతరాత్మను కదిలించింది అని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేసిన తప్పుకు ఆలస్యమనే సాకు చూపి అమాయకులకు న్యాయం దూరం చేయలేమని తేల్చి చెప్పింది. సో ఫైనల్గా ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల మనమందరం నేర్చుకోవలసిన పాఠాలేంటి? దీని ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. ఈ తీర్పు కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్ని మనకు గుర్తుచేసింది. మొదటిది,
ఆస్తి హక్కు ఒక మానవ హక్కు. రెండోది, ఒక సంక్షేమ ప్రభుత్వం ప్రజల ఆస్తులను అన్యాయంగా లాక్కొని లాభపడకూడదు. చట్టం లేకుండా భూమిని తీసుకోవటం అధికార దుర్వినియోగమే. అంతేకాదు, పరిహారం ఇవ్వడంలో ఒకరికిచ్చి మరొకరికివ్వకపోవడం అన్యాయం. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు ఆలస్యమైందనే కారణంతో న్యాయాన్ని నిరాకరించకూడదు. సుప్రీంకోర్టు కేవలం మాటలతో సరిపెట్టలేదు, పక్కాగా టైంలైన్తో ఆదేశాలిచ్చింది. 4 వారాల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత వారంలోగా ప్రకటన చెయ్యాలి, 3 నెలల్లోగా డబ్బులు కట్టేయాలి. ఇది కదా అసలైన విజయమంటే? అందుకే ఈ తీర్పు మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ప్రభుత్వమనేది ప్రజలను రక్షించడానికుంది, వారి హక్కులను కాలరాయడానికి కాదు. ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. దేశానికి అభివృద్ధి అవసరమే, కాని ఆ అభివృద్ధి పేరుతో సామాన్యుల హక్కులను తొక్కివేయకుండా ఎలా చూసుకోవాలి? ఇది మనమందరం నిరంతరం ఆలోచించాల్సిన ప్రశ్న. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.